నేను గుర్తు పెట్టుకున్నాను అంటాడు. ఏం గుర్తు పెట్టుకున్నావు అంటాడు. కరెక్ట్గా పైన మేఘం ఉండే, ఆ మేఘం చూసి కరెక్ట్గా ఆ మేఘం పైన ఎక్కడుందో అక్కడే పాతి పెట్టాను అంటాడు. ఇప్పుడు బీర్బల్కి ఏం చెప్పాలో అర్థం కాదు. అరే ఈ మేఘం ఎప్పటికీ అక్కడే ఉంటుందా అంటే వాడు అలా గుర్తుపెట్టుకున్నాడు. పైగా నేను మూర్ఖున్నా అంటున్నాడు. సరే 8 మంది దొరికారు. ఇంకో ఇద్దరైతే కోట అక్బర్ చక్రవర్తి ఇచ్చిన కోట 10 మంది సరిపోతారు. కానీ బీర్బల్ చాలా తెలివిగా ఆలోచిస్తాడు. అవసరం లేదనుకొని ఆ 8 మందితోనే కొలువులోకి ప్రవేశిస్తాడు. ఈ 8 మంది నిర్వాకం, కట్టెల మోపు, బిగ్గరగార్చి పరిగెత్తడం, నా దేవుడు కరుణిస్తే వరమిస్తే నాకు బఫెల్లో నీకు టైగర్, ఇలా రకరకాల వెలుతురున్న చోట వెతికేవాడు ఒకడు, మేఘం ఉన్నది కదా అని గుర్తు పెట్టుకున్నవాడు ఇంకో.